సిద్దిపేట అంగట్ల సీరలున్నాయట, సిరిసిల్ల అంగట్ల రైకలున్నాయట, సీర జూత్తె కళ్ళు సెక్కుమంటున్నాయి పిల్లో నా సిన్ని రంగమ్మ. సిద్దిపేట అంగట్ల సీరలున్నాయట, సిరిసిల్ల అంగట్ల రైకలున్నాయట, సీర జూత్తె కళ్ళు సెక్కుమంటున్నాయి పిల్లో నా సిన్ని రంగమ్మ. సీర జూత్తె కళ్ళు సెక్కుమంటున్నాయి పిల్లో నా సిన్ని రంగమ్మ. సీరదెత్త సిగ్గులకవే సిలక తీరు నువ్వు నవ్వవే, సీరదెత్త సిగ్గులకవే సిలక తీరు నువ్వు నవ్వవే. కరీంనగర్ జిల్లా ముత్యంపేటలో మామిడి తోట, కొండగట్టున ఉన్న కోత మామిడి పళ్ళు పిల్లో నా సిన్ని రంగమ్మ. కొండగట్టున ఉన్న కోత మామిడి పళ్ళు పిల్లో నా సిన్ని రంగమ్మ. పండ్లు తెత్త పాశముండవే ఇద్దరం కూడి తిందమే, పండ్లు తెత్త పాశముండవే ఇద్దరం కూడి తిందమే. సూపర్ అన్న, సూపర్. మీరు మీ పాటలు ఇంకా సూపర్ అన్న. అట్లనే ఫోక్ సాంగ్స్ వైపు వెళ్ళారు కాబట్టి ఇంకా నడుస్తున్నాయి. ఫోక్ సాంగ్స్ ఏమైనా రాస్తారా మీరు? జానపదాలు ఏం రాయలేదమ్మా. కొన్ని అయ్యప్ప మాల వేసుకున్నప్పటి నుంచి కొంతమంది గురుస్వాములతో సాన్నిధ్యం అట్లా కొన్ని అయ్యప్ప పాటలు రాసుకున్నా, అవి నా ట్యూన్లో నేను రికార్డ్ చేసుకున్నా. కొన్ని మంచి పాటలు ఉన్నాయి అప్పుడు కూడా. సూపర్ అన్న, ఆల్ ది బెస్ట్. ఇంకా మీరు ఇప్పుడు ఏమన్నా రాస్తున్నారా కొత్తగా? పాటల వైపు ఏం లేదమ్మా, జర్నీ అయితే పాడడం వరకే నడుస్తుంది. కానీ నాకు మొదటి నుంచి నాకు ఇష్టం ఏంటంటే సాహిత్య విలువలు పాటలో వినపడాలనే దానికి నేను మొదటి నుంచి కట్టుబడి ఉన్నా. నాకు అది పైనుంచి అంటే వెనకటి పాటలన్నీ మీకు తెలుసు కదమ్మా, సాహిత్యం బాగా వినబడుతుంది, ఆర్కెస్ట్రా హోర్ తక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ జనరేషన్కి వచ్చేటప్పటికి ఆర్కెస్ట్రా హోర్ ఎక్కువైపోయి సాహిత్యం వినబడట్లేదు. కానీ నేను ఆ బాణి నాకు చాలా ఇష్టం. అందుకని నేను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ అన్నీ కూడా సాహిత్యం వినబడాలి, ఆర్కెస్ట్రేషన్ ఉండాలి, కానీ దానికి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. అట్లా మెలోడీ ప్రధానంగానే నేను చేసిన పాటలన్నీ ఉన్నాయి. దాదాపు 25 ఆల్బమ్స్ చేశాను. ఈ మధ్యలో కొన్ని తెలుగు, తమిళ్, కన్నడ వెర్షన్స్ కూడా నేను ఆల్బమ్ చేశాను. అంటే ఒక కంపెనీ మోటివేషన్ సాంగ్స్ అంటే వ్యక్తిత్వ వికాసం పెంపొందించడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నంలో నన్ను ఆల్బమ్ చేయమంటే తెలుగులో ఒకటి చేసి ఇచ్చాను. అది బాగా పాపులర్ అయింది. అయితే వాళ్ళకి తమిళనాడు, కర్ణాటకలో కూడా కొంతమంది ఏజెంట్స్, సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అక్కడికి వెళ్ళి తమిళ్, కన్నడ కూడా చేయమంటే ఆ రెండు కూడా భాషల్లో చేసిన అది కూడా చాలా పాపులర్ అయింది. నాకు కొంచెం తప్పులు ఉండొచ్చు, బట్ ఒక పల్లవి ట్రై చేస్తాను. 100 வருடை உன் கனவுகள் வெற்றி அடையணும், வாழ்க்கைக்கு வெளிச்சம் நிறையணும், ஆதரிக்கும் கிரேட் வேயில் நீங்க சேரணும், ஆசைகள் நிறைவேறணும். 100 வருடை உன் கனவுகள் வெற்றி அடையணும், வாழ்க்கைக்கு வெளிச்சம் நிறையணும், ఆదరిக்கும் గ్రేట్ వేயில் நீங்க சேரணும், ఆశైகள் நிறைவேறணும். ఇది తమిళ్ వెర్షన్. దాంట్లో అర్థమైందండి. నూరేళ్ళ నీ కలలు అది తెలుగు నాకు గుర్తు రావట్లేదు, బట్ కాకపోతే పాడేసి వ్యక్తిత్వ వికాసం, మోటివేషనల్ సాంగ్స్. సూపర్ అన్న, సూపర్. అక్కడ కూడా మీరు తెలుసు అన్నమాట. ఇంకొకటి ఏంటంటే నాకు బాగా సంతృప్తినిచ్చింది, నేను మా అయ్యప్ప మాల కంటిన్యూ చేస్తున్న తరుణంలో ఒకరోజు తెల్లవారుజామున అయ్యప్ప స్వామి నాకు ఏదో స్ఫురణలో చెప్పినట్టు ఏదన్నా చేయాలి ఏదన్నా సంకీర్తన చేయమని స్వామి నాకు కల్లో చెప్పినట్టుగా అనిపించి నేను ఒక కార్యక్రమం అనుకున్నా. 12 గంటలు నాన్ స్టాప్. అవునన్నా, నేను విన్నాను, దాన్ని అడుగుదాం అనుకున్నా, మీరు చెప్పేసి దాని గురించి ఒకసారి చెప్పండి. అదే అట్లా అనుకున్నా, 12 గంటలు నాన్ స్టాప్గా అయ్యప్ప పాటలు పాడాలంటే ఏం చేయాలని. అట్లా ఒక ప్రణాళిక వేసుకొని గంటకు 8 నుంచి 10 పాటలు అనుకుంటే ఒక 110 పాటలు లిస్ట్ చేసుకున్నాం. ఎక్కడ అది మీరు కార్యక్రమం? రవీంద్ర భారతిలో నవంబర్ 9, 2005 సంవత్సరం. 12 గంటలు చేసిన. అయితే 110 పాటలు సంవత్సరం కష్టపడి దాన్ని ప్రణాళిక చేసుకొని రవీంద్ర భారతి బుక్ చేసిన. అప్పుడు శబరిమల నుంచి 80 ఏళ్ల వయసున్న సుప్రీం ప్రీస్ట్ అంటే ప్రధాన తంత్రి ఆయన హైదరాబాద్కి వచ్చి పొద్దున్న 8 గంటలకు దీపారాధన చేసి మొత్తం అయ్యప్ప పడి విగ్రహాలన్నీ పెట్టి దీపారాధన చేసి గణపతి పూజ చేసి నా చేత సంకీర్తన స్టార్ట్ చేస్తే రాత్రి
9 వరకు 110 పాటలు పాడినామా నాన్ స్టాప్గా. సూపర్ అన్న. అది నా ఆ దేవుడు మీకు ఇచ్చిన అది గొప్ప వరం. ఆ రోజు ఖచ్చితంగా రవీంద్ర భారతికి ఆ స్వామి వచ్చిండ్రు, ఆయన అక్కడ ఉన్నారు, నా చేత సంకీర్తన పాడించిండ్రు. అది అయిపోయిన వెంటనే ఒక వారం రోజుల లోపల శబరిమలలో కుంభాభిషేకం జరిగింది. 12 ఏళ్ళకి ఒకసారి కుంభాభిషేకం జరుగుతుంది. ఆ కుంభాభిషేకానికి నాకు తంత్రి గారి నుంచి పిలుపు వచ్చింది. నేను మా మిత్రులు కొంతమంది అప్పటికప్పుడు వెళ్ళాం. వెళ్తే మమ్మల్ని స్వామివారి పదునెట్టాంబడి ముందు కూర్చోబెట్టి పడి పూజలో పాటలు పాడించారు. సూపర్ అన్న. అక్కడ పాడండి పాడండి. అది నాకు చాలా సంతృప్తినిచ్చిన అంశం. సూపర్. ఒకసారి పాడండి ఆ పాట. నీ దర్శనం చాలు మాకు, శరణంటివో స్వామి నీకు, చిరునవ్వులే చాలు మాకు, శరణంటివో స్వామి నీకు. ఓ శబరివాస అయ్యప్ప స్వామి, జ్యోతి స్వరూప మణికంఠ స్వామి, నీ దీవెనే చాలు మాకు, శరణంటిమో స్వామి నీకు, చిరునవ్వులే చాలు మాకు, శరణంటిమో స్వామి నీకు. సూపర్ అన్న. సూపర్. చాలా పాడిన అక్కడ, బట్ ఇది ఒకటి. పల్లికట్టు శబరిమలకు, శబరికొండపై వెలిసిన అయ్యప్ప వాళ్ళు అడిగి మరీ పాడించుకున్నారు.